హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈ ఎండాకాలంలో ఎంత నీళ్లు తాగినా ఇంకా దాహంగానే అనిపిస్తుందా? అలాంటి టైంలో మన ఇంట్లో సింపుల్గా 5 నిమిషాలలో చేసుకునే చల్లని హెల్తీ డ్రింక్ ఏదైనా ఉంది అని అంటే అది సమ్మర్ స్పెషల్ మజ్జిగనే అని చెప్పొచ్చు. ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా కూలింగ్గా ఉండే మసాలా మజ్జిగను ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది తాగితే శరీరం కూడా కూల్ అవుతుంది, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఒక గ్లాసు తాగారంటే కడుపుకి చల్లగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలి టేస్టీ మజ్జిగను చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోనికి 1 స్పూను జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూను వాము, హాఫ్ టీ స్పూను మిరియాలు, 1 స్పూను దంచిన శొంఠి వేసుకోవాలి. వేసుకుని వీటన్నింటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మసాలాని ఇప్పుడు ఒక గిన్నెలోనికి తీసేసుకోవాలి. తీసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ పొడిని ముందుగానే చేసి ఉంచుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మజ్జిగలో కలుపుకొని తాగేసేయచ్చు. స్టోర్ కూడా ఉంటుంది ఈ పొడి. తర్వాత ఒక చిన్న కుండలోనికి నేను 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. తీసుకొని పెరుగునంతా కూడా ఇట్లా విస్కర్తో ఎక్కడ కూడా ఉండలేమి లేకుండా బాగా ఇలా చిలకాలి. బాగా మెత్తగా చేసుకోవాలి పెరుగునంతా కూడా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి తగినంత నీళ్ళని వేసుకోవాలి. కన్సిస్టెన్సీని చూసి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ దాకా నీళ్ళని యాడ్ చేశాను. తర్వాత కూడా ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని తర్వాత తగినంత ఉప్పుని, అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పొడిని 1 స్పూన్ని, కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని చల్లగా తాగారు అంటే కడుపుకి హాయిగా ఉంటుంది. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ కూడా హెల్త్కి చాలా మంచిది. ఈ సమ్మర్లో బయట కూల్ డ్రింక్లు అవి ఇవి తాగే కన్నా హెల్తీగా ఇలా ఇంట్లోనే మజ్జిగ చేసుకొని తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యము. మీరేమంటారు? నచ్చిందా ఈ మజ్జిగ? గనక నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే చల్లగా అయిన తర్వాత తాగారు అంటే అద్భుతంగా ఉంటుంది. రుచి కూడా చాలా బాగుందండి. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.